యేసు ప్రభు తన నోటి ద్వారా పలికిన ఒక్క మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుదామండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితివి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచుకోండి. వారు నీవారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్దకు బయలుదేరి వచ్చేదనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివి అని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. యేసుప్రభు వారు తన తండ్రితో మాట్లాడుచున్న అద్భుతమైన మాటలు చూడండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారా? దేవుని వాక్యం విననట్టు వెళ్ళుచున్నారా? వినిన వాక్యమును అర్థం చేసుకొని గైకొనుచున్నారా? దేవుని వాక్యం గైకొనుచున్న వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం గైకొనాలంటే మనస్సు శరీరం ఇక్కడ ఉండాలి. శ్రద్ధగా ఆయన మాటలు వినాలి, ఆ వాక్యమును అర్థం చేసుకోవాలి, ఆ వాక్యమును హృదయములో పదులం చేసుకోవాలి. అప్పుడు దేవుని వాక్యమును గైకొంటారు. వాక్యమును గ్రహించిన వారై గైకొనిన వారై నడుస్తున్న వారు ఒక్కరు కూడా దేవుని నిర్లక్ష్యం చేయలేరు. దేవునికి స్తోత్రం. పనేం లేదురా, పోదాం చర్చుకు. ఈరోజు ఏం ప్రోగ్రామ్స్ లేదు కనుక మనం ఎక్కడికి పోదాం? చర్చుకు పోదాం, టైంపాస్ అవుతుంది, అందరినీ చూద్దాం, కలుద్దాం. అదేనా మన ఉద్దేశం? మందిరానికి వెళ్ళడంలో ఉన్న మీ ఉద్దేశం అదేనా? పనులు లేదు గనుక మందిరానికి వెళదాం, కాస్త 10 మందిని చూసినట్టు ఉంటుంది అని అనుకొని మందిరానికి వస్తున్నామా? సజీవుడైన దేవుడు 6 దినములు నా ప్రాణమును దక్కించి నన్ను కాపాడి సంరక్షించినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, హృదయపూర్వకంగా ఆయనకు వందనాలు తెలియపరచడానికి నేను మందిరమునకు వెళ్ళుచున్నాను అనేటువంటి ఉత్సాహం మనలో కలుగుతుందా? మనం దేని నిమిత్తమై మందిరానికి వెళ్ళుచున్నామో అనేది ఒకసారి ఆలోచించండి. కొంతమంది పెళ్లి చూపుల కొరకు మందిరానికి పోతారు. మందిరానికి పోయి ఇలా తల ఎత్తి ఆ అబ్బాయి ఎవరి కొడుకు, ఆ అమ్మాయి ఎవరి బిడ్డ, ఇవన్నీ తెలుసుకొని సంబంధం కుదిరించడానికి ఆ మందిరంలో దాదాపు మనం అందరినీ చూసాము. అంతా అయిపోయింది, మనకెవరూ నచ్చలేదు కదా, ఈ మందిరానికి పోదాం. కనబడతలేదే వాళ్ళు, అవునవును కనబడతలేదు అని అంటారు. వాళ్ళ ఉద్దేశం ఇక్కడ నెరవేరలేదు కనుక ఏం చేశారు? అక్కడికి వెళ్ళి అక్కడ వెతుకుచున్నారు. గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు కమ్ టు ద లార్డ్ టు లిసన్ హిస్ వర్డ్ అండ్ టు వర్షిప్ హిమ్. ఆమేన్. నీ జీవితమును బాగు చేయడానికి, దేవుని ప్రణాళికలు నెరవేర్చడానికి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ ఈ కన్నులతో నువ్వు చూచినది ఏది బంగారం కాదమ్మా. మనం ఎన్నో వస్తువులు, అబ్బా ఆ షోకేస్లో ఉన్న వస్తువు ఎంత బ్యూటిఫుల్ అని చెప్పి లోపలికి పోయి దబా దబా ఎవరైనా తీసుకుపోతారు అనుకొని మనం పోయి తీసుకొని ఇంటికి పోయిన తర్వాత మనకు అర్థమైంది ఇదంతా అనుకున్నంత క్వాలిటీగా లేదే కదా. కొన్నప్పుడు 2 రోజులు సూపర్ సూపర్ అన్నారు, ఇప్పుడు ఓకే, మరి కొద్ది రోజుల తర్వాత అనేటువంటి ఒక స్టేజ్ ఎందుకు వస్తుంది తెలుసా? సెలక్షన్ ఈజ్ అవర్స్. మన సెలక్షన్లో లోపాలు ఉన్నాయి.
దేవుని సెలక్షన్ ఎల్లప్పుడూ పర్ఫెక్ట్. కాబట్టి నీకోసం నువ్వు ఏమీ ప్లానింగ్ చేయకు. ఐ సరెండర్. ఫాదర్, ఐ నో దట్ యు ఆర్ మై ప్రొవైడర్. నీవు నా సంరక్షకుడని, నీవు నా కాపరివని, నాకు కావలసినవన్నీ నీకు తెలుసని ఎరిగి నేను నీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామం మహిమపరచడానికి పిలువబడిన విశ్వాసి, నీ ఫోకస్ అన్నీ నాకేమొస్తుంది అనే దానిలో ఉండదు. ఎలా ఆయనను మహిమపరుద్దాం, ఇంకేం చేస్తే బాగుంటుంది, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది అని దేవుని మహిమపరచడానికి మనం ప్రయత్నం చేయాలి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం దాని 15వ వచనం చదువుదామండి. మహోన్నతుడు పరిశుద్ధ స్థలములో నివసించువాడు అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నివసించడానికి మనకు కొన్ని స్టాండర్డ్ అవసరం ఉంది. కంఫర్ట్ మనం చూస్తాం, మన స్టాండర్డ్కి తగినట్టు ఉంటే మనం పోతాం, లేదంటే అని మనం అనుకుంటాం. కానీ దేవుడు చూసే స్టాండర్డ్ ఏంటి తెలుసా? నీ హృదయం ఎలా ఉంది. అది నలిగిన మనస్సు, విరిగిన హృదయం, తగ్గింపు కలిగిన హృదయం అది నీకుందా? దేవుడు అదే ఆశిస్తాడు. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నది, నీ సిచ్యువేషన్ ఎంత అనేది దేవుడు ఆలోచించడు. కానీ నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆశించుచున్న దేవుడు నిన్ను వర్ధిల్ల చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు, నిత్య నివాసి, కానీ వినయము గల వాని హృదయంలో ఆయన నివసించడానికి ఇష్టపడుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరచడానికి, దేవునికి ఇష్టలుగా ఉండడానికి మనం చేయగలిగినది ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ ఎ వాషింగ్, శాంక్టిఫై చేయడం, కడగబడడం, దేవుని సన్నిధిలో సమర్పించడం. అది మన జీవితంలో అవసరమని దేవుడు కోరుచున్నారు. ఆయన మన జీవితంలో అత్యద్భుతమైన కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. గనుక వీ నీడ్ టు శాంక్టిఫై అవర్ లైఫ్. మన హృదయాన్ని కడగడానికి, ఇస్సోపుతో కడగడానికి మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. వాక్యం ద్వారా ఉతక స్నానం చేయవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధుని క్యారెక్టర్ను అడాప్ట్ చేయడానికి, మనలని వాష్ చేయడానికి మనం అనుమతించాలి. ఐ నీడ్ ఏ వాషింగ్. అందరూ చెప్పండి, నాకు ఒక కడగబడడం అవసరం. నేను కడగబడాలని కోరుచున్నాను. నా మస్ట్ కరగాలని నేను కోరుచున్నాను. ఆమేన్. అది ఎప్పుడైతే మనలో జరుగుతుందో, నువ్వు అడగక మునిపే నీవు అక్కర్లెరిగిన దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. అనేక సార్లు సాతానుగాడు అడ్డుగోడలు పెట్టుకున్నారు. దానియేలు ప్రార్థన మొదలుపెట్టిన ఆ మొదటి రోజే గబ్రియేల్ జవాబు తీసుకొని బయలుదేరాడు. దానియేలు ప్రార్థన చేస్తున్న మొదటి రోజే గబ్రియేల్ బయలుదేరాడు. కానీ జవాబు 21 రోజుల తర్వాత వచ్చినది. ఆయన ప్రార్థన కంటిన్యూ చేశాడు, ఉపవాసం కంటిన్యూ చేశాడు. జవాబు 21 days తర్వాత వచ్చింది. ఏం జరిగింది? ఆ జవాబును తీసుకొని వచ్చిన గబ్రియేల్ను ఈ లోకపు అంధకార శక్తి ఆపివేశాడు. దానియేలు దగ్గరికి జవాబు రాకుండా గబ్రియేల్ను ఆటంకపరిచాడు. కనుక మిఖాయేలు ఆయన సైన్యము వచ్చి సాతానుతో పోరాడి గబ్రియేల్ను రిలీజ్ చేసినప్పుడు ఆయన వచ్చి జవాబిచ్చాడు. సో ప్రార్థనకు జవాబు రాలేదని నువ్వు విసుగు చెంది చేతులెత్తొద్దు. కానీ నీ జీవితంలో నీకు జవాబు ఇవ్వడానికి ఆయన నమ్మదగిన వాడు. నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు. నీకు ఏదైనా ఒక అద్భుతం కావాలని నువ్వు కోరుచున్నావా? దేవుని నామమును మహిమపరచడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా.
దేవుని నామమును మహిమపరచడానికి నేను మారాలి, నాకు మార్పు అవసరం, నేను ఎట్లున్నా నన్ను అంగీకరించండి అని ఒక పాపి దేవునికి చెప్తే దేవుడు అంగీకరిస్తాడు. ఆయన పాపపు బురదలోకి దేవుడు దిగి వచ్చి ఆయనను అక్కడి నుంచి లేవనెత్తి కడిగి శుద్ధినిగా చేస్తాడు. రక్షణ ఉచితం, దానికి మనం ఎవ్వరం కూడా డబ్బు చెల్లించాల్సిన అవసరత లేదు. రక్షింపబడిన విశ్వాసి దినదినం వాక్యం ద్వారా ఉతక స్నానం చేయబడి దేవుని కృపలో ఎదగాల్సినటువంటి అవసరత ఉంది. తన్ను తాను కడగవలసిన అవసరత ఉంది. దేవుని చిత్తమునకు తన్ను సమర్పించవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి ఇష్టడిగా జీవించడానికి తన్ను సమర్పించవలసినటువంటి అవసరత ఉంది. దేవుడు సమస్త కార్యములు చక్కగా జరిగించువాడు అని గ్రహించి ఆయనను మహిమపరచడానికి మన జీవితాన్ని సమర్పించాలి. దేవునికి స్తోత్రం. ఆయన నామమునకు తగిన ఘనత ఆయనకి ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం కలవపోవచ్చున్న వ్యక్తి ఎవరు అని తెలియకుండా మనం పోతే ప్రమాదాలు జరుగుతుంది. కొంతమందికి కొన్ని వస్తువులు ఇష్టం, కొంతమందికి కొన్ని ఇష్టం ఉండదు. మీకు ఇష్టం ఉన్నది ఆ వ్యక్తికి ఇష్టం ఉండాలని లేదు. ఒక బ్రాహ్మణ్ ఆఫీసర్ను కలవడానికి చేపలు పట్టు జాలరి ప్రాణముతో కొట్టుకుంటున్న మంచి విలువైన చేపను తీసుకొని ఆయన దగ్గరికి పోయి పారితోషికంగా ఇది ఇచ్చామనుకో, ఉన్నది పోతుంది, ఎల్లగొడతాడు. నా ప్రాంగణాన్ని నువ్వు అపవిత్రపరిచావు, ఈయనకిది చాలా విలువైనది, ప్రాణంతో కొట్టుకున్నది, దానికి చాలా ధర, కానీ అది పొందడానికి ఉన్న వ్యక్తికి అసహ్యం. మీ దృష్టిలో విలువైనది దేవుని దృష్టిలో అసహ్యంగా ఉండొచ్చు. మానవుని నీతి క్రియలు దేవుని సన్నిధిలో మురికి గుడ్డను వలె ఉన్నది అంటున్నారు. మన నీతి దేవుని సన్నిధిలో ఎలా ఉందంట? మురికి గుడ్డ. అంటే ఎక్కడ ఉంటుంది మురికి గుడ్డలు? మెకానిక్ షాపుకు పోవాలి, అక్కడ ఉంటుంది మురికి గుడ్డలు కదా. మీ కిచెన్లో కూడా ఉంటుంది. ఆ మురికి గుడ్డ తీసుకొని మొగం తుడుస్తావా? చేతులు శుభ్రంగా కడిగాం, మొగం కడిగాం, ఆ గుడ్డ తీసుకొని అనం. ఎందుకని? అది అసహ్యం, దానికి ఓ వాసన ఉంది. మన నీతి క్రియలు ఆయన దృష్టిలో అలా ఉందంట. ఆయన ఎక్స్పెక్ట్ చేసేది మనం ఇచ్చే దాన ధర్మములు కాదు. ఆయన సమస్తమును కలుగజేసినవాడు, సూర్యుని సృష్టించినవాడు, చంద్రుని నక్షత్రములను సృష్టించినవాడు. నీవిచ్చే కొవ్వొత్తుని బట్టి ఆయన సంతోషిస్తాడా? ఈ భూ లోకమును దీనిలోనున్న సమస్తమును సృష్టించాడు. భూగర్భములో తవ్వుతూ ఉంటే బంగారం వెళ్తుంది, అనేక రకాలైన విలువైన పదార్థములు వచ్చుచున్నది. వాటన్నిటినీ కలగజేసిన దేవునికి నీ 100 రూపాయలు, నీ 1,00,000 రూపాయలు విలువైనదా? నీ హృదయం ఇంపార్టెంట్. దేవా, నేను అపాత్రుని, అయోగ్యుని, కానీ నువ్వు నేర్పించిన కార్యాన్ని నమ్ముచు ఇదిగో ఈ చిన్ని విత్తనాన్ని స్వీకరించు దేవా అని చెప్పి మనం వినయముతో తీసుకొచ్చి ఆయన సన్నిధిలో పెట్టినప్పుడు ఆ విత్తనాన్ని 100 అంతలుగా ఆయన ఫలింపచేస్తాడు. మనం దేవుని సన్నిధికి వచ్చుచున్నప్పుడు వి మస్ట్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ అప్రోచ్. వినయముతో మనం ఆయనను సంధించాలి, సమర్పణతో మనం ఆయనను సంధించాలి. ఆయన నామం మన జీవితంలో మహిమపరచదగినట్లు మనం దేవుని సన్నిధిలో మనము వినయము గల వారిగా, సమర్పణ కలిగిన వారిగా ఆయన సన్నిధికి మనం రావాల్సినటువంటి అవసరత ఉంది. యెషయా ఒకప్పుడు గంభీరమైన ప్రసంగాలు చేసేవాడు. ప్రజలను చూచి వారి పాపములను గద్దించేవాడు. ఎప్పుడైతే దేవుని చూచినప్పుడు, అప్పటి వరకు ఉజియా రాజు తన బంధువుగా, ఉజియా రాజు తనకు అండగా ఉన్నాడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాడు, గద్దించేవాడు, అన్నీ చేసేవాడు. ఎప్పుడైతే ఉజియా రాజు చనిపోయాడో
హృదయంలో ఉన్న దిగులు తట్టుకోలేక దేవుని మందిరంలోనికి వచ్చాడు. దేవుని మందిరంలోనికి వచ్చి ఆయన పరిశుద్ధ స్థలం వైపు చూచినప్పుడు సిరాఫులు ఒకరితోనొకరు ముఖం కప్పుకొని, రెండేసి రెక్కలతో పాదము కప్పుకొని, రెండు రెక్కలతో ఎగురుచు ఒకరితోనొకడు యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆయనను స్తుతించుచున్న స్వరం వినినప్పుడు యెషయా తన వైపు చూచాడు. అయ్యో, నేను అపవిత్రుని, అపవిత్రము గల పెదవులు గలవానిని అని తన పరిస్థితిని ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలో ఆయన తగ్గించుకున్నాడు. అప్పుడు దేవుడు ఆ బలిపీఠము నుండి ఒక నెప్పు రవ్వ తీసుకొచ్చి ఆయన నాలుకకు తాకించగా ఆ నాలుక శుద్ధి చేయబడినది. దేవునికి స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ అగ్ని సహాయంతో మన అందరి నాలుకలు శుద్ధి చేయబడాలి. కొండములాడే నాలుకలు, డంబముగా మాట్లాడే నాలుకలు, గొప్పతనం గురించి చెప్పే నాలుకలు, కుటుంబ మహిమ చెప్పే నాలుకలు, డబ్బు దాని విలువను చెప్పే నాలుకలు, బంధు మిత్రులు దాని గురించి పొగిడేటువంటి నాలుకలు అగ్ని చేత కాల్చబడాల్సిన అవసరం ఉంది. వారు నా బంధు, వీరు నా బంధు, నీకెవరున్నారు, నాకు అందరున్నారు అనే మన అహంభావం ఉందా? ఇవన్నీ దేవుని సన్నిధిలో తగ్గించాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఒక్కడు చాలు నాకు అనేటువంటి ఆ ఆలోచన మన జీవితంలోనికి వచ్చినప్పుడు దేవునికి రుణస్థులుగా, దేవునికి వినయం కలిగిన వారిగా, తగ్గింపు కలిగిన వారిగా నడవడానికి ఉన్న కృప మనం దేవుని సన్నిధి నుంచి మనం పొందుతాం. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన సన్నిధిలో ఉండడానికి ఉన్న ప్రిపరేషన్ మనకు కావాలి. ఆయన ప్రశంసలోకి వెళ్ళడానికి ఉన్న ఆ ప్రిపరేషన్ మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా ఒక ఫర్నస్ దగ్గరికి మీరు వెళ్తున్నారనుకోండి, బేర్ ఫుట్తో, బేర్ బాడీతో మీరు అక్కడికి వెళ్తే కాలిపోతారు. ఫర్నస్ దగ్గరికి వెళ్ళేవారు ఏం చేస్తారు తెలుసా? ఒక షీల్డ్, ఒక కవచం వారి ముందు ధరించుకుంటారు. వారు కాలుకు ఒక మంచి బూట్ వేసుకుంటారు. వారి చేతులకు గ్లౌస్ వేసుకుంటారు. వారు అక్కడికి వెళ్ళుచున్నప్పుడు ఈ వేడి వారిని నశింప చేయకుండా వారు ప్రొటెక్ట్ చేయబడడానికి ఉన్న ఆ ప్రొటెక్షన్ అన్నీ వారు వేసుకొని వారు అక్కడికి వెళ్తారు. అప్పుడు వారు ప్రొటెక్ట్ చేయబడతారు. దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకొని నువ్వు నిర్లక్ష్యంగా అక్కడికి పరిగెడుతూ వెళితే ఏం జరుగుతుంది? దెబ్బలు తగులుతుంది. అందుకే యూ నీడ్ టు యాక్సెప్ట్ హిస్ ప్రెసెన్స్. ఆయన ప్రెసెన్స్లోకి వెళ్ళడానికి ఉన్న ఒక సిద్ధపాటు, కడగబడడం, శుద్ధి చేయబడడం, అది మన జీవితంలో అవసరం. దేవుణ్ణి తెలుసుకోవలసిన రీతిగా మనం తెలుసుకుంటే మనం ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో మనం ఎన్నడూ ఉండం. దేవా, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక. దేవుని నామం పరిశుద్ధపరచబడడానికి మనం ఆయన సన్నిధిలోనికి వెళ్ళాలి. ఆయన సన్నిధి మనల్ని దహింపచేసేది కాదు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు మండుచున్న అగ్నిగుండంలోకి పడవేయబడ్డారు. వారిని పడవేసే ముందు రాజుగారు ఆ అగ్నిగుండము యొక్క తీవ్రత, వేడిమి 7 రెట్లు పెంచుమన్నారు. వీరిని మోసుకొని పోయి రాజాజ్ఞను ధిక్కరించినందుకు అగ్నిగుండంలో పడవేయడానికి పోయిన ఆ మనుషులు మాయమైపోయారు, మషి అయిపోయారు. వీరికి మాత్రం ఒక రోమము కూడా కాలకుండా, తల వెంట్రుకలు కాలకుండా ఆ అగ్నిగుండంలో వారు తిరుగులాడుచు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటే రాజు గారికి స్టోరీ అర్థం కాలే. మనం ముగ్గురునే వేశామే, 4 తిరుగుచున్నారు. ఎవరు ఆయన? మనిషి కుమారుని పోలిన వాడు, ఒక దేవత లాంటి వాణ్ణి నేను అక్కడ చూచుచున్నాను. వారిని బయటికి త్వరగా పిలిపించారు. బయటికి రప్పించినప్పుడు రాజుగారి జోయిన్స్ అన్నీ ఊడిపోతుంది. రాజుగారికి సింహాసనం ఉంది, రాజ వస్త్రం ఉంది, రాజ కిరీటం ఉంది, రాజ ముద్ర వేసే ఉంగరం ఉన్నది. కానీ రాజుగారి జోయిన్స్ అన్నీ ఏమైపోయింది?
డీలే అయిపోయింది. ఏంటిది, ఎక్కడ జరిగింది? వారు ఇంతకుముందే చెప్పారు, రాజా ఈ విషయంలో నీతో మాకు ప్రతివాదం లేదు, మేము నమ్మిన దేవుడు నీ చేతిలో నుండి ఈ అగ్నిగుండము నుండి విడిపిస్తాడు, విడిపించకపోయినా నీ కోరిక మేము మన్నించలేము అని చెప్పి అగ్నిగుండంలోకి వెళ్ళిన వారు. అప్పుడు వరకు రాజుగారు ఎత్తైన ఒక బింబాన్ని దూర అరణ్యంలో నిలబెట్టి అందరూ వాయిద్యములు వినబడుచున్నప్పుడు సాగిలపడి నమస్కారం చేయండి అని చెప్తే ఈ ముగ్గురు బాలులు అలా నిలబడినందుకు రాజుకు కోపం వచ్చి ఆ అగ్నిగుండంలోకి పడవేశారు. ఇప్పుడు వచ్చి రాజు ఏమంటున్నారు, ఈ పిల్లలు ఏ దేవుణ్ణి పూజిస్తారో ఆయనే మన దేవుడు. ఈ పిల్లలు ముగ్గురు ఏ కార్యం మనకు చెప్పినా ఇక అదే. ఇప్పుడు వరకు నేను చెప్పిందన్నీ క్యాన్సల్. కొత్తగా వీళ్ళని అడిగి మనం చెప్దాం. రాజుగారి శాసన దేవుడు మార్చేశాడు. పరిశుద్ధుడైన దేవుని సేవించుచున్న విశ్వాసి నీ కోసం పరలోకం దిగి వస్తాడు. హల్లెలూయా. నీవు ఆయన స్టేటస్ మెయింటైన్ చేయడానికి ఉన్న ఒక సమర్పణ, ఒక నిర్ణయం నీ జీవితంలో ఉంటే నీ కుటుంబం ఇలా ఉండదు. నెక్స్ట్ సండే ఆరాధనకు 10 నిమిషాల ముందు దేవుని మందిరంలో వచ్చి తలలు వంచి కుటుంబముగా ప్రార్థన చేసేవారిగా మిమ్మల్ని చూడాలి. ఒక డిసిషన్ ఇప్పుడే తీసుకోండి. అరగంట ఆలస్యంగా వచ్చేటువంటిది అయిపోయింది. ఈ రోజు నుంచి 10 నిమిషాల ముందు నేను నా కుటుంబం దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ కన్నీటితో ఆయనకు కృతజ్ఞత తెలియపరిచిన తర్వాతనే ఇక్కడ ప్రారంభ ప్రార్థన జరుగుతుంది. వెన్ యూ కమ్ టు ద చర్చ్ ఆఫ్ గాడ్, నిర్లక్ష్యంగా బజారుకు పోయినట్టు నువ్వు వచ్చి దేవుని గణపరద్దామని అనుకోకు. దేవుని గణపరచడానికి మనసున్న విశ్వాసి 10 నిమిషాల ముందు నీవు నీ కుటుంబము ఈ మందిరములో తలలు వంచి ప్రార్థన చేసే దృశ్యం ప్రభు చూడాలి. నీ స్థితిని దేవుడు మారుస్తాడు. విశ్వసించండి, రిసీవ్ చేయండి. దానికి తగినట్లు నీ జీవితాన్ని సమర్పించుకోండి. ఏ నామము కూడా యేసయ్య నామము వంటిది కాదు. మీరు ఏ నామమైనా చెప్పండి, అన్ని నామముల కన్నా పై నామమిచ్చి ఆయనను హెచ్చించిన తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక. నేను ఒక్కటే మాట చెప్తానండి, మీ జీవితంలో ప్రభువును గణపరచడానికి నిర్ణయించి చూడండి. 1 సంవత్సరం కొంత ప్రాక్టీస్ చేయడానికి త్యాగం తీసుకోండి. కొంత జీవితాన్ని సరిచేసుకోండి. దేవుని ఘనపరచడానికి, ఆయన నామమును పరిశుద్ధపరచడానికి ఉన్న నిర్ణయం మీరు తీసుకున్నారనుకోండి, మీ జీవితానికి ఇంకా దోకా ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతంగా దేవుడు మమ్మల్ని నడిపిస్తారు. మన జీవితంలో సంభవించిన అనేక ఫెయిలియర్స్ దేవుని ఘనపరచు విషయంలో మనం చూపినదే కారణం అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన జీవితంలో సమస్తము చేయబోచున్నాడు. దేవుని ఘనపరచు విషయంలో 1 అడుగు కూడా వెనకకు వేయకుండా ఆయనకిష్టులుగా నడవడానికి ఒక ఉత్తమమైన నిర్ణయం తీసుకుందాం. దేవుడే సర్వము అని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళడానికి మన నిర్ణయం తీసుకుందాం. దేవుడు మన అందరినీ ధారాళంగా ఆశీర్వదించిన గాక, తన కృప ద్వారా మనల్ని వర్ధిల్ల చేయన గాక. ఈ సమయంలో తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. నా నోటి ద్వారా దేవునికి ఇష్టం లేని అపవిత్రమైన ఏ మాటలు నేను పలకను. నా తలంపుల ద్వారా దేవునికి ఇష్టం లేని ఏ మాటలు నేను తలంచుకోను. నా క్రియలలో దేవునికి ఇష్టం లేని ఏ కార్యకలాపాలు నేను చెయ్యను. నేను దేవునితో కూడా నడవడానికి ఇష్టపడుచున్నాను అని ఒక నిర్ణయం మీరు తీసుకోగలిగితే, విశ్వాసి, నిన్ను దేవుడు అత్యద్భుతమైన స్థానంలోనికి నడిపిస్తారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈరోజు మాకు వినిపించిన నీ మాటలను బట్టి వందనాలు. నీ వాక్యం అంగీకరించి నీ బిడ్డలు లేచి నిలబడి ఉన్నారు. వారిని కరుణించు ప్రభువా, కృపచూపు ప్రభువా, ఆదరించు ప్రభువా. అపవాదిని జయించే శక్తిని, సామర్థ్యమును వారికి ఇవ్వు ప్రభువా. శోధనలను జయించే సామర్థ్యం వారికి ఇవ్వు ప్రభువా. ఈ రోజు నుంచి అన్ని విషయములలో దేవుని ఘనపరచడానికి, దేవుని మహిమపరచడానికి ఉన్న ఒక ఉత్తమమైన నిర్ణయం నీ బిడ్డలు తీసుకోవడానికి
కృప చూపుమని ప్రార్థిస్తున్నాం. సమస్త ఐశ్వర్యాన్ని, సమస్త ఆశీర్వాదములను వీరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలతో నింపమని, అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించమని, నీ సమాధానం, మీ దీవెనలు వారికి దయచేయమని, నీ కృపలతో వారిని నింపమని, ప్రతి విషయములో తండ్రి నిన్ను ఘనపరచు బిడ్డలుగా వీరు ఉండడానికి తగినటువంటి కృప అనుగ్రహించమని, ఆదరించి బలపరచి నిన్నే నువ్వు మహిమపరచుమని, ప్రతి ఒక్కరి కుటుంబం వర్ధిల్లును గాక, ఆశీర్వదింపబడిన గాక. ఇందులో ఎవరైనా ఆశీర్వాదము పోగొట్టుకొని అనేక సంవత్సరాలుగా ఆశీర్వాదముల కొరకు కనిపెట్టుచున్న బిడ్డలు ఉన్నట్లయితే వారిని కరుణించమని, దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆన్లైన్లో ఈ సందేశం విని దేవాన్ని సన్నిధిలో హృదయమును సమర్పించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఆశీర్వదింపబడిన గాక, వారి కుటుంబం దీవింపబడిన గాక, అద్భుతములు వారి జీవితంలో జరిగిన గాక. నీ సన్నిధి దయచేయమని, కృపలతో నింపమని, ఆదరణ అనుగ్రహించమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.